హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. సాధారణంగా మనం పిల్లలకి స్టడీస్ ఎలా చదవాలి, ఏ హ్యాబిట్స్ నేర్చుకోవాలి, ఏ హ్యాబిట్స్ ఉండకూడదు, వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఇటువంటివి చెప్తూ ఉంటాము. పిల్లలకి జనరల్ థింగ్స్ కాకుండా, ఎడ్యుకేషన్ థింగ్స్ కాకుండా, మనం ఈ ప్రాక్టికల్ లైఫ్ థింగ్స్ వాళ్ళు ఎలా ఉండాలి కాకుండా, యాజ్ ఏ పేరెంట్ పిల్లలకి చెప్పవలసిన 3 విషయాలు ఖచ్చితంగా ప్రతి పేరెంట్ పిల్లలకి ఈ 3 థింగ్స్ ఏదో ఒక వేలో కన్వే చేయాల్సినవి. ఏంటి అనంటే, ఫస్ట్ పాయింట్, ఐ లవ్ యూ. పిల్లల్ని ఏదో ఒక విధంగా నువ్వంటే నాకు ఇష్టము అని ప్రతిరోజు పిల్లలకి ఖచ్చితంగా కన్వే చేయాలి. ఏదేమైనా, నువ్వు అల్లరి చేస్తున్నా, ఏదైనా తప్పు చేసినా, నీకు మార్క్స్ రాకపోయినా, ఎలా ఉన్నా కూడా హౌఎవర్ యు ఆర్, నువ్వంటే నాకు ఇష్టం అనే విషయాన్ని పిల్లలకి మనం ఐ లవ్ యూ అనే కాకుండా ఏదో ఒక రూపంలో తెలియచేస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి అనంటే, యాజ్ ఏ లవింగ్ పేరెంట్ నీకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో నో మ్యాటర్ వాట్, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే నిర్మోహమాటంగా నువ్వు నన్ను వచ్చి అడగచ్చు, ఏ విషయమైనా కూడా. ఎగ్జాంపుల్గా చూసుకుంటే, ఇప్పుడు మోస్ట్లీ పేరెంట్స్ జాబ్స్ చేస్తూ ఉన్నారు. సో మార్నింగ్ వెళ్తున్నారు, ఈవినింగ్ వస్తారు, టైర్డ్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి జాబ్స్లో ఉన్న ఫ్రస్ట్రేషన్స్, వాళ్ళ హయ్యర్ అథారిటీస్ నుంచి తీసుకున్నవి, స్ట్రెస్ అంతా దే బిల్డప్ ద స్ట్రెస్ అండ్ వెన్ దే రీచ్ హోమ్ వాళ్ళ పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో సబ్జెక్ట్ నేర్పించాలి, నెక్స్ట్ డే క్లాస్కి కావాల్సిందో హోంవర్క్స్ చేపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, దే బిల్డ్ ద స్ట్రెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ దే రిలీజ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కిడ్స్. అస్తమాను డౌట్స్ అడుగుతున్నా, క్వశ్చన్స్ అడగకూడదు, ఉన్నది ఉన్నట్టు చదవాలి, లేకపోతే రాయాలి, చెప్పింది విను అని గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాము. సో బట్ వీ నీడ్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ కిడ్స్. ఆ పేషెన్స్ తోటి, ఓపికతోటి వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా నేను ఆన్సర్ చేయడానికి రెడీ అనే ఒక కాన్ఫిడెన్స్ని మనం పిల్లలకి ఇవ్వగలగాలి. సో పిల్లలకి ఫస్ట్లీ మనం ఏం కన్వే చేస్తున్నాం, ఏది ఏమైనా కూడా నేను నిన్ను ఇష్టపడతాను, నువ్వు తప్పు చేస్తే తప్పని చెప్తాను, బట్ అది కూడా నేను ఇష్టంతోనే చెప్తున్నాను అనే విషయాన్ని మనం కన్వే చేస్తూ ఉంటాము. సెకండ్లీ, యాజ్ ఎ లవింగ్ పేరెంట్ నీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా నేను వినడానికి రెడీ అని కాన్ఫిడెన్స్ని మనం పిల్లలకి కల్పించాలి. ఎలాగా అంటే, కొంతమంది పిల్లలు పెంకిగా ఉంటారు, మనం ఏం చెప్పినా వినరు, నేను వినను చేయను అని మొండికేస్తూ ఉంటారు. సో అప్పుడు మనం వాళ్ళకు ఒక ఎక్సైట్మెంట్ లేకపోతే ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలి. ఎలాగా, పిల్లలు ఓకే వెళ్ళిపోతే వెళ్ళిపో, కానీ నువ్వు ఇప్పుడు వినకుండా వెళ్ళిపోతే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మిస్ అవుతావు, ఒక సర్ప్రైజింగ్ థింగ్ మిస్ అవుతావు. సో వాళ్ళు వినడానికి కూడా మనం ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, విచ్ దే షుడ్ కమ్ బ్యాక్. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రతిమాలో, చేసో, తిట్టో, కొట్టో, యాజ్ నాట్ వీఆర్ ప్యాంపరింగ్ దెమ్ ఆర్ వీఆర్ నాట్ జడ్జింగ్ ఆర్ స్కోల్డింగ్ దెమ్. సో వాళ్ళు మన దగ్గరికి వచ్చి వినడానికి వీఆర్ క్రియేటింగ్ ఎన్ ఎన్విరాన్మెంట్. ఇటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు పిల్లలు వెనక్కి వచ్చి మన దగ్గర వినడానికి రెడీ అయినప్పుడు వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వాలి క్వశ్చన్స్ అడగడానికి. వాళ్ళు ఎందుకు అప్సెట్ అయ్యారో తెలుసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఓన్లీ ఇలా అప్సెట్ అని ప్రతి విషయంలోనూ వాళ్ళకి క్వశ్చనింగ్ చేయడానికి మనం ఎక్కువ ఛాన్స్ ఇచ్చినప్పుడు క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది, బ్రెయిన్ అనేది ఎక్కువ వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళ సబ్జెక్ట్ని నేర్చుకుంటారు త్రూ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో లాజికల్ థింకింగ్, అనలైటికల్ థింకింగ్ అనేది ఏదో ఒక సబ్జెక్ట్, మ్యాథ్ నేర్చుకోవడం ద్వారానే రాదు. వెన్ వీ గివ్ దెమ్ ఏ చాయిసెస్ టు క్వశ్చన్ ఎ లాట్, వాళ్ళకి క్రియేటివిటీ పెరుగుతుంది, లాజికల్ అనలైటికల్ థింకింగ్ అనేది కూడా డెవలప్ అవుతుంది. సో లాస్ట్లీ ఏం చెప్తాము అని అంటే, గుడ్ లక్, వీఆర్ టీచింగ్ ఆల్ దోస్ థింగ్స్. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేవి మనం గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాం. నాట్ యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్, we have to say them how the surroundings will be, how the society will be, and I'm giving you a chance to go out and do. నువ్వు బయటకు వెళ్ళి చేయడానికి మోస్ట్లీ టీనేజ్ పిల్లలతోటి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనం చెప్తాం, బయట ఎలా ఉంటుంది, ఏంటి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాము, ఇటువంటివన్నీ మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. దాంతో మనం వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తూ వి విష్ దెమ్, అంటే నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు చేస్తావు అనే కాన్ఫిడెన్స్. ఓకే, నా పేరెంట్
నేను చేసేదానికి కాన్ఫిడెంట్గా ఉన్నారు అనే దానికి వీ షుడ్ ట్యాప్ దెమ్ బ్యాక్ బై సేయింగ్ గుడ్ లక్, యూ కెన్ డూ దట్. సో మనం బయట సొసైటీ మనకు నచ్చినట్టు ఉండట్లేదు, బట్ స్టిల్ యూ క్యాన్ మేనేజ్ దోస్ థింగ్స్, బట్ స్టిల్ యూ క్యాన్ ఫైట్ అగెన్స్ట్ దోస్ థింగ్స్ అనే ఒక కాన్ఫిడెన్స్ని మనం పిల్లలకి ఏదో ఒక రూపంలో ఇవ్వాలి. సో మనం డైలీ బేసిస్లో పిల్లలకి ఖచ్చితంగా చెప్పాల్సిన 3 విషయాలు ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ ఐ లవ్ యూ, డైరెక్ట్గా వర్డ్ కాకపోయినా ఏదో ఒక రూపంలో ఆ మెసేజ్ని మనం పిల్లలకి కన్వే చేయాలి. సెకండ్లీ, నీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఈవెన్ దో దే ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ యూ, నువ్వు నా దగ్గరకు వచ్చి అడగచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ని వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే, వాళ్ళకి విష్ చేయడం. గుడ్ లక్ అని మనం వాళ్ళకి విష్ చేస్తూ వాళ్ళ మీద మనకి నమ్మకం ఉంది అన్న కాన్ఫిడెన్స్ని మనం పిల్లలకి చూపించాలి. సో ఖచ్చితంగా ఈ 3 విషయాలు ప్రతిరోజు పిల్లలకి ఏదో ఒక రూపంలో మనం తెలియజేస్తూ ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.